భూ కుంభకోణాలు జరుగుతున్నాయా లేదా? భూగర్భ ఖనిజ సంపద దోచారా లేదా? ఇలాంటి మనం చూసుకుంటూ పోతే చాలా దుర్మార్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆయనేదో పేదవాళ్ళ పక్షం అంట. అవునా? పేదవాళ్ళ పక్షం ఆయన. పేదవాళ్ళని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు? మాట్లాడితే క్లాస్ వార్ అంట. నేను చేసేది క్లాస్ వార్ కాదు, నేను చేసేది క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే డబ్బులంతా తాడేపల్లి కొంపకు పోయింది. ఆ డబ్బులు మీది. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు, మీకు మాత్రం పూరిల్లు, అది కూడా అగ్గిపెట్టి లాంటి ఇల్లు. ఏం తమ్ముళ్ళు, ఆ ఇంట్లో పడుకునే అవకాశం ఉందా? కాళ్ళు చాపి నివాస యోగ్యమా ఇల్లు? మంచం పడుతుందా ఇంట్లో? నీకు ఎన్ని బెడ్రూములు? ఒక్కొక్క ప్యాలెస్ లో 100 బెడ్రూములు. అంటే ఇది మీ తాత జాగీరు, నీకు మాత్రం ఉండాలా? నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి, వందల వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి పేదవాళ్ళ ప్రతినిధి మాట్లాడడానికి సిగ్గు లేదు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాను. తమ్ముళ్ళు, మన ఎన్నికల మేనిఫెస్టో ఆదర్శ్ మీ జీవితాలను మారుస్తుంది, పేదవాళ్ళ జీవితాలు మారుస్తుంది. అందుకే ఒకటి మహాశక్తి, మా ఆడబిడ్డలు. ఏమమ్మా, ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు నెలకు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఈ విధంగా సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ ఇంటికి పంపిస్తా. మీ ఇంట్లో 3 ఆడబిడ్డలుంటే 3 × 90,000, 2,70,000 రూపాయలు నేను ఇచ్చే పరిస్థితి మీకు ఇస్తా. ఇంకో పక్క తల్లికి వందనం, ఒక బిడ్డకు 15,000, ఇద్దరికి 30,000, ముగ్గురికి 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా. అందరినీ చదివిస్తా. తల్లికి తండ్రికి డైలమా, ఒకే బిడ్డ ఉంటే పర్వాలేదు, 2, 3 ఉంటే ఎవరిని చదివించాలని ఆలోచించే పరిస్థితి, అందరినీ చదివించే పరిస్థితి తీసుకొస్తా. ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా మీకు. మళ్ళీ దీపం వెలిగిస్తా, మీ ఖర్చులు తగ్గిస్తా. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఇక్కడే పెట్టారు మా తమ్ముడు ఏపీకి డ్రైవర్ బాబు. నా డ్రైవింగ్ చాలా బాగుంటుంది, ఎవరికి ఇబ్బందులు ఉండవు, అందరికీ మంచి చేయడమే నా డ్రైవింగ్ స్పెషాలిటీ. అవునా కాదా? మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఇది కాకుండా డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా. ఈ జగన్ ఈయన చేసే పని, ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు, వ్యక్తిగతంగా లాక్కునేది 1000 రూపాయలు. అవునా కాదా? ఈరోజు హామీ ఇస్తున్నా, చేప ఎవరమే కాదు, చేపలు పట్టే విధానానికి శ్రీకారం చుట్టి మా ఆడబిడ్డలకు ఒకటి హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఈరోజు ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను, కేంద్రంలో నరేంద్ర మోడీ గ్యారంటీ ఉంది, 2 కలిపి మా ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే బాధ్యత నాది.
ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం చేసి నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇదే కాదు, ఈరోజు నేను పెన్షన్లు చూశారు మీరు. 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసింది ఎవరి తమ్ముళ్ళు? నేనవునా కాదా? ఈ సైకో మాట్లాడుతున్నాడు, ఆయన 1000-3000 చేశాడంట. చేశాడా? ఇది అబద్ధమవునా కాదా? అబద్ధాలు కోరవునా కాదా? నేను అందుకే ఈరోజు చెప్పాను, 3000 నుంచి 4000 పింఛను పెంచి పింఛను ఏప్రిల్ నుంచే మీకు వచ్చేట్టుగా మీ ఇంటి దగ్గరికి మొదటి తారీఖు పంపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూలైలో 7000 రూపాయలు పింఛను మీకు వస్తుంది. దివ్యాంగులకి 4